ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అస్మద్గురుభ్యో. భార్యాభర్తలలో భార్యని ఎడమ పక్కనే కూర్చోబెట్టే సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, కుడి పక్కన ఎందుకు కూర్చోకూడదు, ఇది ప్రశ్న. తమిళనాడు ఆ ప్రాంతాల్లో భార్యని కుడి పక్కన కూర్చోబెట్టడం చేస్తుంటారు. మరి ఇక్కడ ఎందుకండి ఇలాగా అంటే దీనికి సమాధానం బాగా ఉన్నాయి. భారతంలో ప్రతీప మహారాజ్ అని చెప్పి ఓ మహానుభావుడు జపం చేసుకుంటున్నాడు. అప్పటికి గంగాదేవికి శాపం ఉంది బ్రహ్మదేవుడి ద్వారా. నువ్వు వెళ్ళి వాళ్ళ వంశంలో పుట్టన్నాడు. వాళ్ళ వంశంలో ఉన్న రాజుని పెళ్లి చేసుకో అన్నాడు బ్రహ్మదేవుడు. ఈ మహాతల్లి వచ్చి ప్రతీపుడు తపస్సు చేసుకుంటూ ఉంటే కుడి తొడ మీద కూర్చుంది ఆవిడ వచ్చి. కళ్ళు తెరిచాడు. ఎవరు పిల్ల నువ్వు అన్నాడు. నేను గంగని, నేను పెళ్లి చేసుకుంటా అంది. పిచ్చిదానా, కుడి తొడ మీద కూర్చోవలసింది ఎవరో తెలుసునా? కుమార్తె కానీ కోడలు కానీ కూర్చోవాలి, వాళ్ళకే అధికారము. నువ్వు నా తొడ మీద కూర్చున్నావు, నేను కుమార్తె అనడానికి వీలు లేదు. చేత నాకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, ఇప్పుడు కొత్తగా కుమార్తె రాదు. అంచేత నీకు కోడలి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మా అబ్బాయి వస్తాడు వేటకి, అక్కడ వచ్చినప్పుడు ఆయన వివాహం చేసుకో శంతనుడు. ఇక్కడ కథే చూస్తున్నారు తప్ప అక్కడ చిన్న బిట్టుని ఎందుకు గమనించడం లేదు మన వాళ్ళు? ఆలోచించండి. అలాగే శంకరాచార్య రామకృష్ణామృతం రాస్తూ సీతాదేవి ఎక్కడుందని చెప్పారు? వామే భూమిసుత, అక్కడ కదా. మరి కృష్ణుడి స్నేహితుడు ఆయన ఎవరండి? కుచేరుడు. వాళ్ళ ఆవిడ పేరేమిటండి? వామాక్షి. ఏం దక్షిణాక్షి అని పేరెట్టదు కదా. వామాక్షి ఏమిటండి మధ్యలోను? అంటే వామభాగం అన్నది ప్రత్యేకత ఉంటుంది. దానికి ఒకప్పుడు మా నటరత్న గారు పెద్ద ఆయన చెప్తుండేవాడు, ఎడం పక్కన అన్ని ముఖ్యమైన ఉంటాయని చెప్పి పాపం తమాషాగా చెప్పి వెళ్ళండి ఆయన. అది వేరే కారణం. ఇక్కడ ఏమిటి? స్త్రీని ఎడమ పక్కన కూర్చోబెట్టడంలో అంతరార్థం కాస్త మనస్తత్వ శాస్త్రవేత్తలు బాగా చెప్తుంటారు. దీన్ని ఏమిటో తెలుసిన? ఆడవాళ్ళు పిల్లల్ని ఎత్తుకోవాలి, చంటి పిల్లల్ని ఎలా ఎత్తుకుంటారండి? ఎడం పక్కన ఎత్తుకుంటారు వాళ్ళు. దేనికోసం తెలుసా? కుడి చెయ్యి ఖాళీ ఉంటుంది. ఈ పిల్లలకి ఏదైనా ప్రమాదం వచ్చినా తినిపించాలని ఏం చేయాలి? కుడి చేత్తు రక్షణ బాధ్యతగా. అలాగే స్త్రీని ఎడమ పక్కన కూర్చోబెట్టడం అంతరార్థం ఏమిటి? ఇదిగో ఈ మహానుభావుడు ఉన్నాడు చూసావా, వీడు కొండ లాంటివాడు, నువ్వు వజ్రాయుధం లాంటివి. కొండకి రెక్కలు తెగ్గొట్టి కొండని ఎలా కాపాడిందో నువ్వు కూడా అలా ఉండాలి. అందుకని ఎడమ పక్క అంటే ఏమిటి? ఆవిడ కాపలా కాస్తుంది, రక్షణ. ఒక తల్లి వలె, భార్య వలె, స్నేహితురాలి వలె జాగ్రత్తగా. అందుకని ఆఖరికి తన కుడి చెయ్యి అతనికి ఇస్తే ఎడం చేత్తోడు పట్టుడు పెద్ద మనిషి. చూడండి తమాషా. అక్కడ కూడా తన హస్తాన్ని అందిస్తుంది ఆవిడ. అందుకని ఎడమ పక్కని కూర్చోబెట్టడంలో అంతరార్థం. అంతేకాదు మరి దక్షిణ దేశంలో కుడి పక్కన ఎందుకు కూర్చోబెడతారండి? దీనికి కొంచెం చేస్తే సెన్సిటివ్గా ఉంటుంది. కాస్త అగస్త్యుల వారి చరిత్ర చదవండి. అక్కడ ఆచారాలు కొన్ని, ప్రపంచం అంతా ఒక ఆచారం ఉంటే కొన్ని ఆచారాలని అగస్త్యుల వారు వేరేవారు కొద్దిగా మార్చాల్సి వచ్చింది వేరే కారణం చేత. అదో పెద్ద కథ. అందుకని వాళ్ళు ఏం చేశారు? కుడి పక్కన కూర్చోబెట్టారు ఆచరణ చేసేట. అంచేత స్త్రీలని ఎడమ పక్కన కూర్చోబెట్టామంటే అర్థము వాళ్ళని తక్కువ చేయడానికి, వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు కాదర్థం. అక్కడ ఇంత అర్థం ఉంది. ఎడమ పక్కనే ఉండాలి, ఇదే పద్ధతి. అంచేతనే లక్ష్మీదేవి కూడా ఎడమ భాగంలోనే ఉంటుంది. అంచేత భూదేవి ఏం చేస్తుంది? ఆ స్వామినితోటే కూర్చుంటుంది. దయాదేవి గుండెల్లో ఉంటుంది, నీలాదేవి కన్నుల్లో ఉంటుంది. ఇంత తమాషా. అలాగే మరి పరమశివుల వారు ఎడం పక్కనే కదా పార్వతమ్మ వారు ఉండేది. ఇది పురాణాల్లో చెప్పిన పద్ధతి. ఇంకా వివరం కావాలన్నట్టయితే మనకి శివపురాణం, లింగ పురాణంలో కూడా ఇది దొరుకుతుంది. శాస్త్ర పద్ధతి ఇది. స్వస్తి.